ఏకంగా ఒక దొంగ పేపర్ ఉంది. పేపర్ పేరేంటి? దొంగ పేపర్ పేరేంటి? సాక్షిలో కూడా పెట్టుబడి పెట్టారు. అంటే ఎంత అన్యాయమో చూడండి. 14,000 ఎకరాలు ఇచ్చారు. ఒక్క పరిశ్రమను వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? స్టీల్ బయటికి వచ్చిందా అని అడుగుతున్నాం. అదే మనం కష్టపడి ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తే ఆ పార్టీలో ఒక జంపింగ్ చపాంగ్ ఉన్నాడు. ఎవడో మీకే బాగా తెలుసా బా, మన దగ్గర నుంచే పోయినాడు, అన్నీ అనుభవించి పోయినాడు జంపింగ్ చపాంగ్. అక్కడికి వెళ్ళి పెద్ద మాటలు మాడుతున్నాడు. అయా నువ్వు ఇన్ని మాటలు మాడుతున్నావే, మీ నాయకుడిని ముందల ప్రశ్నించు. 5 సంవత్సరాలు కడప జిల్లాకి పీకింది ఏంటని అడుగుతున్నా. చివరికి పులివెందల కూడా నీళ్ళిచ్చింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మనందరి ప్రీతమ నాయకులు, యువగలం రథసారథి, యువత ఆశాజ్యోతి, ఈ రాష్ట్రాన్ని సమూల మార్పులు చేయడానికి విశేషంగా కృషి చేస్తున్న మన యువ నాయకులు, మన ప్రీతమ యువనేత, తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్టీఆర్ 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 నాటి పాలకులు రాయలసీమ మీద విషం చిమ్మితే నాది మిషన్ రాయలసీమ అంటూ పారిశ్రామికంగా, సాగునీటి పరంగా, వ్యవసాయ పరంగా, సంక్షేమ పరంగా రాయలసీమ ముద్దు బిడ్డగా రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ, అదేవిధంగా నాటి పాలకులు ఉపాధ్యాయులను బ్రాంతి సభల దగ్గర విధులకు పెడితే కాదు నేను సింగపూర్కు పంపించేసి ఈ రాష్ట్ర విద్యా వ్యవస్థనే సమూలంగా మార్పు చేస్తానని చెప్పి నిరూపించి ఈరోజు భారతదేశమే ఆంధ్రప్రదేశ్ విద్యారంగం వైపు చూసే విధంగా చేస్తున్న మన తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రివర్యులు, మనందరి ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారిని మనందరిని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈరోజు వేదిక పైన మేమందరం కూర్చోగలుగుతున్నామంటే దాని వెనకాల వేదిక ముందలున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం, చెమట ఉంది. ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. మీకు ఎంత చేసినా మీ రుణం నేను తీర్చుకోలేను. ఆనాడు యువగలం పాదయాత్రలో నేను ఇదే గడ్డపై పాదయాత్ర చేస్తే ఆనాటి పాలకులు నా పైన కోడిగుడ్లు విసిరేశారు. అయినా కార్యకర్తలు ఒకే ఒక మాట చెప్పారు, తగ్గేదే లేదు, ముందరికి నడుద్దామని. అడుగడుగున ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు, కానీ మనం భయపడలేదు. మీ లోకేష్ యువగలం పాదయాత్ర ఆపేదానికి ప్రయత్నించారు. ఆనాడు GO1 తీసుకొస్తే మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో, ఈ యువగలం పాదయాత్ర ఆగద్దని చెప్పా. ఎప్పుడూ ఊహించిన విధంగా 175 స్థానాల్లో మనం పోటీ చేస్తే 164 స్థానాలు మనం కైవసం చేసుకుంటాం జరిగింది. అంతేకాదు దేవుడి గడప కడప గడ్డ. కడప జిల్లా అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోటలాగా ఉండేది. అలాంటిది సుమారుగా 2 ఎన్నికలు మనం ఇబ్బంది పడ్డాం. కానీ తిరిగి మీ అందరి శ్రమతో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా కడప జిల్లాని తీర్చిదిద్దాం. ప్రొద్దుటూరు అంటేనే చాలా పవర్ఫుల్. ఇక్కడ ప్రజలు ఎంత గట్టిగా ఉంటారో అంత గట్టిగానే మా పసుపు సైన్యం కూడా ఉంటుంది. సీతారాములు నివసించిన పవిత్రమైన భూమి మన ప్రొద్దుటూరు. కనికా పరమేశ్వరి ఆలయం, శోషమల్లి దర్గా, RCM చర్చ్ ఉన్న పుణ్యభూమి మన ప్రొద్దుటూరు. ప్రొద్దుటూరుని మినీ ముంబై అంటారు. ఎందుకంటే వ్యాపారంలో మీరు అమ్మ స్పీడు, మీ బ్లడ్లోనే వ్యాపారం ఉంటుంది. నేను అనేక సార్లు చెప్పా,
రాష్ట్ర ఎన్నికలు మొత్తం ఫండింగ్ ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గం చేయగలుగుతుంది అబ్బా. ఏకంగా బంగారం వ్యాపారంలో కూడా మీరు నంబర్ 1. ఏ వ్యాపారం మీరు వదిలిపెట్టరు, అనుకుంటే చేసి తీరుతారు. ఆ పట్టుదలనే ప్రొద్దుటూరుకి పునాది అని ఈ సభాముఖంగా చెప్తున్నా. ఇప్పుడు రాయలసీమని గోల్డ్ హబ్గా చంద్రబాబు నాయుడు గారు మార్చుతున్నారు. మనం చూసాం, జొన్నగిరి స్వర్ణగిరిగా మారింది. అక్కడ ఏకంగా ఈరోజు బంగారం తయారు చేసుకునే పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 4 సార్లు ప్రొద్దుటూరు నియోజకవర్గం గెలుస్తాం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఎప్పుడూ ప్రొద్దుటూరుని అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రొద్దుటూరుని ముందలు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ఆనాడు మన అడుగులు వేస్తూ వెళ్ళాం. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యువగలం పాదయాత్రలు నేను చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడే, కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్క పరిశ్రమ చేత ఎక్స్పాన్షన్ చేపించాడా అని అడుగుతున్నా. ఏమనంటే రాయలసీమ బిడ్డ అంటాడు. ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు బ్రాహ్మణి స్టీల్ అనే ఒక కంపెనీ తీసుకొచ్చాడు. ఆ కంపెనీకి సుమారుగా 11,000 ఎకరాలు 18,000 రూపాయలకి ఇచ్చారు. ఇంకొక 3,000 ఎకరాలు 25,000 రూపాయలకి ఆ కంపెనీకి ఇచ్చారు. ఆనాడు మనందరికీ సినిమా చూపించారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల 10,000 మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తుందని. ఆ ఫ్యాక్టరీ వస్తుంది కనుక ఒబ్బలాపురం గన్లు కూడా ఇస్తున్నామని ఆనాడు చెప్పారు. గన్నులు దవ్వుకున్నారు. కంపెనీ పేరు కూడా రెడ్ గోల్డ్ అని పేరు పెట్టారు. డబ్బులంతా విదేశాలకు పంపించేశారు. ఏకంగా ఒక దొంగ పేపర్ ఉంది, పేపర్ పేరేంటి, దొంగ పేపర్ పేరేంటి, సాక్షిలో కూడా పెట్టుబడి పెట్టారు. అంటే ఎంత అన్యాయమో చూడండి. 14,000 ఎకరాలు ఇచ్చారు. ఒక్క పరిశ్రమను వచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? స్టీల్ బయటికి వచ్చిందా అని అడుగుతున్నాం. అదే మనం కష్టపడి ఈరోజు పరిశ్రమలు తీసుకొస్తే ఆ పార్టీలో ఒక జంపింగ్ జపాంగ్ ఉన్నాడు. ఎవడో మీకే బాగా తెలుసా బా, మన దగ్గర నుంచే పోయినాడు, అన్నీ అనుభవించి పోయినాడు జంపింగ్ జపాంగ్. అక్కడికి వెళ్ళి పెద్ద మాటలు మాడుతున్నాడు. అయ్యా నువ్వు ఇన్ని మాటలు మాడుతున్నావే, మీ నాయకుడిని ముందల ప్రశ్నించు. 5 సంవత్సరాలు కడప జిల్లాకి పీకింది ఏంటని అడుగుతున్నా. చివరికి పులివెందల కూడా నీళ్ళిచ్చింది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు మాటలు మాడుతారు. సోలార్ కంపెనీ తీసుకొస్తే ఏదో అన్యాయం జరిగిందంటారు. దాల్మియా సిమెంట్స్ ఎక్స్పాన్షన్కి తీసుకొస్తే ఏకంగా ఆ ఊర్లని తిరిగి మీరు అంగీకరించదని చెప్తారు. ఇన్ఫ్యాక్ట్ అదే నాయకులు అధికారులు ఉన్నప్పుడు ఆ ఫ్యాక్టరీకి లీగల్ నోటీస్ పంపించి ఎందుకు మిమ్మల్ని మూయకూడదని కూడా నోటీస్ ఇష్యూ చేశారు. అడిగాను ఆ కంపెనీ యజమాని, ఎందుకు వచ్చింది అబ్బా నీకు లీగల్ నోటీస్ అంటే, నెల మామూలు పంపించమన్నారు, నేను ఇవ్వనని చెప్పాను, అందుకే నాకు లీగల్ నోటీస్ ఇచ్చారబ్బా అని చెప్పాడు. అంటే ఒక కంపెనీని తరిమేసేదానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించారో ఇది ఇక్కడున్న కడప ప్రజలందరూ ఒక్కసారి గమనించాలి. అదే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4వ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏకంగా జేఎస్డబ్ల్యూ పనులు పరిగెత్తిస్తున్నాం. ఎస్ఏఎల్ ద్వారా ఈరోజు సోలార్ విద్యుత్ తయారు చేసే పరిశ్రమను తీసుకొచ్చాం. అంతేకాదు ఇప్పుడు దాల్మియా సిమెంట్స్, స్మార్ట్ కిచెన్స్, ఇక ఐటీలో కూడా పెద్ద ఎత్తున యువకుల్ని ప్రోత్సహించేదానికి స్టార్టప్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది ఈ కూటమి ప్రభుత్వం. ఇక్కడితోనే ఆగం. కడప జిల్లాకి పరిశ్రమలు తీసుకొస్తాం. హార్టికల్చర్లో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించే బాధ్యత మనం తీసుకుంటామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం అందరం గమనించాలి. ఎందుకంటే మనం కూడా మర్చిపోతాం. ఈరోజు పోలీస్ సోదరులందరూ సెల్యూట్ కొట్టినప్పుడు కష్టకాలాలు మర్చిపోతాం. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని ఇంటి నుంచి బయటికి రానిలేదు. ఏ గేట్ల దగ్గర అయితే ఈరోజు సెల్యూట్ కొడుతున్నారో ఆ గేట్లకి తాళ్ళు కట్టించారు జగన్. మన నియోజకవర్గానికి చెందిన మన నాయకుడు
నందన్ సుబ్బయ్యని ఎంత కిరాతకంగా చంపేశారో మనందరం చూసాం. ఆ కుటుంబానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఆ పిల్లల్ని ఈరోజు కూడా చదివిస్తుంది మన తెలుగుదేశం పార్టీ. అంటే గొడ్డలి పార్టీలో ఏకంగా మన కార్యకర్తలను అదే గొడ్డలతో చంపేశారు, అరాచకాలు చేశారు, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, అడుగడుగున కార్యకర్తలను కూడా ఇబ్బంది పెట్టారు. ఇది ఇక్కడున్నా మనందరం మర్చిపోకూడదు. కష్టకాలాలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎంత ఇబ్బంది పెట్టామో మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఇప్పుడు నలిసిపోతే యుగలం పాదయాత్ర పుస్తకం తిప్పుతా. అప్పుడు గుర్తొస్తున్నారు, ఇంత కష్టపడ్డాం, ఇంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం, ఈ కష్టానికి ఏముంది, ఇంకొక 5 గంటలు కష్టపడదాం అన్న ఆలోచన నాకు వస్తుంది. సో ప్రతిపక్షంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మనందరం చూసాం, వాళ్ళ హయాంలో బ్రహ్మణి స్టీల్ కుంభకోణం జరిగితే మన హయాంలో జేఎస్డబ్ల్యూ తీసుకొచ్చాం. వాళ్ళ హయాంలో ఏకంగా రక్తం పారితే ఈరోజు మన హయాంలో కడప జిల్లాలో ఉద్యోగాలు పారుతున్నాయి. వాళ్ళ హయాంలో ఫ్యాక్షనిజం ఉందంటే మన హయాంలో ఫ్యాక్టరీలు తీసుకొచ్చిన ఘనత. ఇది ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలి. ప్రతి గడప దొక్కినప్పుడు ప్రజల్లోకి తెలియజేయాలని ఈ సభాముఖంగా కోరుతున్నాం. మీ అందరూ తెలుసు, 2025 మహానాడును మారుతున్న కాలానికి సిద్ధాంతాలు కూడా కొన్ని మెరుగుపరుచుకున్నాం. 6 శాసనాలు మనం ప్రకటించుకున్నాం. దాంట్లో నాకు మనసుకు దగ్గరగైన శాసనం కార్యకర్తనే మా అధినేత. ఇది చెప్పి వెళ్ళిపోతాం కాదు. నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మీ లోకేష్ వచ్చినప్పుడు కార్యకర్తలు కలిసి వేరే కార్యక్రమాలకు వెళ్తాం జరుగుతుంది. ఏనాడు మిమ్మల్ని కలవకుండా మేము తిరిగి వెళ్తాం జరగట్లేదు. ఎందుకంటే కార్యకర్తలు తెలియాలి, మీ సమస్యలు మేము తెలుసుకోవాలి, ఆ సమస్యలు పరిష్కరించే మార్గంలో మేము పనిచేయాలని. ఇక్కడున్న కార్యకర్తలందరూ విషయం కోరుతున్నాం. మంది ఒక పెద్ద కుటుంబం, 1,06,00,000 సభ్యులున్న కుటుంబం. ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మనం కూర్చుని మనం పరిష్కరించుకోవాలి. చిన్న కుటుంబంలో కూడా సమస్యలు ఉంటాయి, మనం బయటికి చెప్పుకో, మనం కూర్చుంటాం, కుటుంబం పెద్ద దగ్గరికి వెళ్తాం, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలని అడుగుతాం. ఈరోజు క్లస్టర్ ఉంది, బూత్ ఉంది, దానిపైన యూనిట్ ఉంది, గ్రామ పార్టీ ఉంది, క్లస్టర్ ఉంది, మండల్ ఉంది, లేదంటే డివిజన్ ఉంది, ఏకంగా నియోజకవర్గం ఉంది. దాని తర్వాత పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు. మన సమస్యలు పరిష్కరించే వరకు మనం వదిలిపెట్టకూడదు. పార్టీలో సంస్కరణలు తీసుకొచ్చడానికి నేను అహర్నిశలు కష్టపడ్డా. మీరందరూ అనుకోవచ్చు లోకేష్కి ఏముంది, చాలా తేలికైన పని, చిట్కేస్తే అయిపోతుంది. జిల్లా వ్యవస్థ నుంచి పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నాకు 3 పాలిట్ బ్యూరో మీటింగ్లు పట్టింది. చాలామంది అంగీకరించలేదు మొదటిసారి, రెండోసారి మళ్ళీ ప్రయత్నించా. 50% స్ప్లిట్ వచ్చింది. నేను వదిలిపెట్టలా. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ పెద్దలతో మాట్లాడా, మళ్ళీ నెక్స్ట్ పాలిట్ బ్యూరో మీటింగ్ తీసుకొచ్చి అనుకున్న సంస్కరణలు నేను సాధించా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే సమస్యలు ఉంటాయి, పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మీకు తెలియజేస్తున్నా. అంతేగాని మీడియాకి ఎక్కి మనము పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకూడదు. ఈరోజు నేను అనుకున్న నిర్ణయాలకి అన్నీ బాబు గారు అంగీకరించవచ్చు, నేను అనుకునే అన్నీ అవ్వకపోవచ్చు. బాబు గారితో నేను చర్చిస్తా 4 గోడల మధ్యన, బాబు గారితో హోరాహోరీగా మాడతా 4 గోడల మధ్యలో. బయటికి వచ్చిన తర్వాత ఒకే నినాదం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇక్కడున్న ప్రతి కార్యకర్త గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. పెద్దలు వరదరాజుల రెడ్డి గారు ఈరోజు శాసనసభ్యుడిగా మన ముందలు ఉన్నారు. వరదరాజుల రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నారు. ప్రతిపక్షంలో నేను పాదయాత్ర చేసినప్పుడు అనేక మంది నాయకులు నాతో నడిచారు, కార్యకర్తలు నాతో నడిచారు. వాళ్ళందరూ ఎవరో మనకు అందరికీ బాగా తెలుసు. వాళ్ళందరినీ కూడా కలిసికట్టుగా తీసుకెళ్ళి ప్రోత్సహించాల్సిన బాధ్యత పెద్దలుగా మీ పైన ఉందని ఈ సభాముఖం మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ వర్గాలు ఉండవు, ఒకే పార్టీ, అది తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎవరన్నా వర్గాలు చేయాలనుకుంటే తలుపురు సిద్ధంగా ఉంది, మీరు వెళ్ళొచ్చు. ఆ వర్గాల వల్లనే పార్టీ నష్టపోతుంది. ఆ వర్గాల వల్లనే కంచుకోట లాంటి కడప జిల్లాలో మనం ఇబ్బంది పట్టాం. ఇక్కడున్న కార్యకర్తలందరూ కూడా పిలిపిస్తున్నా, వర్గాలకి దూరంగా ఉండండి, పార్టీని నమ్ముకోండి, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మీ లోకేష్ అని సభాముఖంగా తెలియజేస్తున్నా.
మీ అందరు తెలుసు మై టీడీపీ యాప్ కూడా తీసుకొచ్చాం. చాలామంది అడిగారు నన్ను, ఎందుకబ్బా ఈ యాప్, ఈ టెక్నాలజీని. కూర్చోండి. టెక్నాలజీ ఎందుకని అడిగారు. ఈరోజు గ్రామ స్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు, బూత్ స్థాయిలో ఎవరు పనిచేస్తున్నారు తెలుసుకోవాలంటే ఏదో మార్గం ఉండాలి. సుమారుగా 4 లక్షల మంది నాయకులు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. 4 లక్షల నాయకుల్ని జల్లెడు పట్టాలంటే టెక్నాలజీ అవసరం. అందుకే మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటున్నా. మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం పార్టీకి తెలియజేయాలంటే ఆ యాప్ని వినియోగించమని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడున్నా మిమ్మల్ని అందరిని అడగాలి, ఎంతమందికి మై టీడీపీ యాప్ ఉందో చేతులు పైకి ఎత్తండి. అందరూ ఇప్పుడు ఎత్తుతారు, ఫోటోలకు వస్తారో చెక్ చేస్తా, లేకపోతే నో ఫోటో. అంగీకరిస్తున్నారా? యాప్ ద్వారా తెలుస్తుంది ఎవరు పనిచేస్తున్నారు. పార్టీ కొన్ని కార్యక్రమాలకు పిలిపిస్తుంది, అది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్, అది మేము చెప్తాం ఎట్లా చేయాలో. ఇప్పుడు డోర్ టు డోర్ గురించి చెప్పబోతున్నా, అవన్నీ మీరు చేస్తారు. అంతేకాకుండా కొన్ని కార్యక్రమాలు మీరు స్వతహాగా పాల్గొంటారు, అది అక్కడ ఫీడ్ అని ఉంది, అక్కడ మీరు అప్లోడ్ చేస్తే నేరుగా నాకు తెలుస్తుంది. సో ఏ కార్యక్రమం చేసినా పార్టీకి మై టీడీపీ ద్వారా తెలియజేయండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత నాదని సభాముఖ హామీ ఇస్తున్నాం. ఈరోజు నామినేటెడ్ పోస్ట్ విషయం తీసుకున్నాం. అందరికీ న్యాయం చేసామని నేను అనట్లా, కానీ ఈరోజు నామినేటెడ్ పోస్ట్లో కూర్చున్నారంటే రికమెండేషన్ ద్వారా రాలా. వరదరాజుల రెడ్డి గారు కానివ్వండి, మీ లోకేష్ కానివ్వండి, కేవలం ప్రతిపాదించగలుగుతాం. మా అందరికీ లాగిన్లు ఇచ్చింది పార్టీ. మేము ఎవరైనా ప్రతిపాదించాలంటే మీ సభ్యత్వ నంబర్ పెట్టి 5 ప్రశ్నలు అడుగుతుంది పార్టీ, అది మేము తెలియజేస్తాం. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేరు చూస్తున్నాం, ఈ ఒక్క పేరుని వదిలిపెట్టట్లా. నేను అడిగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సార్ ఇంత సమయం గడుపుతున్నారు దీనిపైన, ఇంత సమయం ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఒక మాట అన్నారు. 2019లో ఓడిపోయినప్పుడు నేను వెళ్ళా కార్యకర్తల దగ్గరికి. కార్యకర్తలు ఆనాడు పడిన ఇబ్బంది నేను తెలుసుకున్నా, అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది, అందుకే ఇంత సమయం ఇష్యూ పైన పెడుతున్నానని చెప్పిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నవంబర్కి మన నామినేట్ పోస్ట్ మొదటి విడత పూర్తవుతుంది, మళ్ళీ మిగతా సభ్యులకు అవకాశం వస్తుంది. సో ఒక పద్ధతి ప్రకారం పార్టీ నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తుంది. ఎవరైతే ఫీల్డ్లో పనిచేశారో వాళ్ళని గౌరవించే బాధ్యత నాదని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు, 1వ తారీఖు నాడు పెన్షన్ ఇస్తున్నాం, 4,000 రూపాయలు. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు, మనం ఇస్తున్నాం. తల్లికి వందనం, ఆనాటి పాలకులు ఏం చెప్పారు, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు, జంప్ దాని తర్వాత. అలాంటిది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకి ఇస్తా అని చెప్పాం. మొదటి విడత అంటే మొదటి సంవత్సరం వేసాం. ఈ సంవత్సరం జూలై 24 కల్లా తల్లి అకౌంట్లో తల్లికి వందనం కూడా జమ చేయబోతున్నాం. 3 గ్యాస్ సిలిండర్ ప్రతి ఏడా ఇస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు ఉచితంగా ప్రయాణించే హక్కు కల్పిస్తున్నాం. ఏకంగా మత్స్యకారులకి మత్స్యకార సేవలో డబ్బులు వేస్తాం. ఆటో వాళ్ళకి ఆటో వాళ్ళ సేవలో డబ్బులు వేస్తున్నాం. మా చేనేత సోదరులు అయితే హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్ల కరెంటు, పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్ల కరెంటు ఉచితంగా అందజేస్తున్నాం. ఇలా ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకో ముందరికి వెళ్తున్నాం. మీ అందరు చూశారు, ఆనాడు అన్న క్యాంటీన్లు అన్నీ మూసేస్తే ఆ అన్న క్యాంటీన్లు కూడా తిరిగి ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. యువకులు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు. పాదయాత్రలో వాళ్ళందరినీ కలిసా, మిమ్మల్ని కలిసా. వాళ్ళు ఒకటే చెప్పారు, అయా ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించండి మాకు చాలని చెప్పారు. అందుకే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 16,000 పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. 250 కేసులు వేశారు ఆ డిఎస్సి పైన, స్టే ఆర్డర్ ఎక్కడ రాలేదు. 6,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశాం. ఇప్పుడు ఏకంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసి 10,000 పోస్టులు ఈ సంవత్సరంలో భర్తీ చేస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఈరోజు భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25 రూపాయలు ఆంధ్ర రాష్ట్రం ఎత్తుక్కుంటూ వస్తుంది. పరిశ్రమలు తీసుకొస్తున్నాం, గ్రౌండింగ్ అవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఈరోజు మనం చూస్తున్నాం, రూపాయి సంపాదిస్తే ప్రభుత్వాలు రూపాయి 40 పైసలు ఖర్చు అవుతుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, మన ఇస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సుమారుగా రూపాయి 40 పైసలు ఖర్చు అవుతున్నాయి.
మనం అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు వేయాలన్నా బ్రిడ్జిలు వేయాలన్నా కేంద్ర ప్రభుత్వం సహకారంతో మనం చేయగలుగుతున్నాం. శాస్కి స్కీమ్ అని ఇలాంటి అనేక స్కీములతో అనుసంధానమై కానీ మనం చేయలేకపోతున్నాం. గత పాలకులు అప్పులు చేస్తూ బటన్ నొక్కినారు. ఆ అప్పులంతా ఈరోజు వచ్చి మన భారంగా మారింది. ఒక పక్కన వడ్డీ కట్టాలా, అసలు తీర్చాలా, మనం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలా, మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలి. కరెంటు ఛార్జీలు మనం పెంచలేదు, ఆర్టీసీ ఛార్జీలు మనం పెంచలేదు, చెత్త పైన పన్ను తీసేసాం. అంటే ఒక పక్కన ప్రజలపైన భారం తగ్గిస్తూ ఇంకో పక్కన ఎకనామిక్ యాక్టివిటీ పెంచి ఈరోజు మన సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మన ఆర్థిక శాఖ మార్చులు ఉన్నారు కేశవ్ గారు, ఆయనకు ముద్దుగా ఒక పేరు పెట్టినాం. ఆయన ఎప్పుడు వచ్చినా గౌరవ మంత్రులందరూ మేము నుంచుని ఇట్లా వంగి లక్ష్మీ అని నమస్కారం పెడతాం. ఆయన అన్నాడు నాతో, నా పైన చాలా కసి ఉంది బాబు నీకు అన్నాడు. ఎందుకన్నా నా ఆర్థిక శాఖ ఎందుకు ఇచ్చానైనా నాకు అని అడిగాడు. అంటే ఎంత ఇబ్బందులు ఉన్నాడో ఒకసారి ఆలోచించాను. చేయాలని తప్పన ఉంది, చేస్తాం, కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్ళాలి. దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో మేము పెడుతున్నాం. ఇప్పుడిప్పుడు ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. ప్రతి ఏడా 60,000 కోట్ల లోటు బడ్జెట్, 60,000 కోట్ల లోటు బడ్జెట్తో నడుస్తున్నాం. సో మాకు సమస్యలు ఉన్నాయి. శాఖల్లో కూడా కొత్త స్కూల్ ఏర్పాటు చేయాలంటే 1-2 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. సో ఇంకొక సంవత్సరం కష్టపడాలి. ముఖ్యమంత్రి గారు ప్రతి నెల రివ్యూ చేస్తున్నారు మమ్మల్ని. ఒక్క సంవత్సరం కానీ గట్టి కష్టపడితే సమస్యలు మనం అధిగమించుకుని కొత్త పనులు కూడా చేసాక అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏముందిలే అబ్బా ఇంకా 10 పనులు చేయి, ఆ స్కూల్ నీకేముంది, నువ్వు మంత్రివి, చిట్కేస్తే అయిపోవాలి కదా, అంత తేలికుంటే నేనే చేస్తా కదా స్వామి. సమస్యలు ఉన్నాయి. ఒక తల్లికి వందనం కింద 10,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం, పెన్షన్ కింద 30,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఇట్లా ఒక్కొక్క సంక్షేమ కార్యక్రమం తీసుకుంటే 10,000 కోట్లు అవుతుంది. 1,000 కోట్లు కూడా కాదు, 10,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఏ రాష్ట్రం చేయని విధంగా మన రాష్ట్రంలో సంక్షేమం జరుగుతుంది. ఇది ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన. మనం ప్రజలకి గుర్తు చేయాలి. ఆనాడు మాట్లాడాలంటే భయపడే పరిస్థితి, ఆనాడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలన్నా భయపడే పరిస్థితి, ఆనాడు ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. మహిళలపైన గతంలో ఎలాంటి దాడులు జరిగినాయో మనందరం చూసాం. సో ప్రజలకి ఇది తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సంక్షేమ అభివృద్ధి 2 జోడెద్దుల బండి, ఆ 2 ముందలు తీసుకెళ్తాం. కానీ లా అండ్ ఆర్డర్ని ఎంత మెరుగుపరిచామో ప్రజలకి తెలియజేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుతున్నా. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇప్పటికీ చాలా వరకు పూర్తయింది. మిగిలిన ఉందంటే జాగ్రత్తగా చూసుకోండి. దాని తర్వాత డోర్ టు డోర్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. డోర్ టు డోర్ కార్యక్రమాలు అందరూ భాగస్వామ్యం అవ్వాలి, ఒక బాధ్యతగా తీసుకోవాలి, కసితో పనిచేయాలి. అప్పుడే మనం ఆశించింది మనం సాధించగలుగుతాం. ప్రభుత్వ కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. మీరు గుజరాత్ చూడండి, ఒరిస్సా చూడండి, ఒకే పార్టీ వరుసగా వచ్చేగల ఏ స్థాయికి అభివృద్ధి చెందారు. మనం చూసాం 2019 నుంచి 24 వరకు ఒక సైకో ముఖ్యమంత్రి దారి తప్పింది రాష్ట్రాన్ని. ఎంత ఇబ్బందులు పడ్డాం, రాష్ట్రం ఎంత ఇబ్బంది పడింది. కరెంటు ఛార్జీలు 6 సార్లు పెంచారు, ప్రజల్ని అన్ని రకాలుగా పీడించారు, చెత్త పైన పన్నేశారు. ఇది ప్రజలకు చెప్పాలి. సో ప్రభుత్వం కొనసాగింపు అనేది చాలా చాలా అవసరం. ఇక్కడ కార్యకర్తలు అందరం భాగస్వామ్యం అవ్వాలి. ఎందుకంటే మన పార్టీలో ఒక జబ్బు ఉందండి, అలక. ఒక కార్యకర్త ఆవేదనతో ఒక పోస్ట్ పెడతాడు, ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సో బూత్ స్థాయి అయితే బూత్ పార్టీ అధ్యక్షుడు చేయాలి, గ్రామ స్థాయి అయితే గ్రామ పార్టీ అధ్యక్షుడు చేయాలి, మండల స్థాయి అయితే మండల పార్టీ అధ్యక్షుడు చేయాలి. సమస్యలు ఉంటాయని చెప్పారు, కానీ సమస్యలు పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వ్యవస్థ ఉంది, మీకోసం పనిచేస్తున్నాం. ఏ సమస్య చిన్నది కాదు, ఏ సమస్య పెద్దది కాదు. సమస్య ఉంటే అది పరిష్కరించుకోవాలి. కూర్చుందాం, ఓర్పు సహనంతో మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. కానీ అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమే. 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, 5 సంవత్సరాలు ప్రాణహానితో బతికాం. మళ్ళీ అదే పరిస్థితి వస్తుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు జనసేన పార్టీ ఉంది, ఇంకో పక్కన భారతీయ జనతా పార్టీ ఉంది. మన 3 పార్టీలు కలియక ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్ళదు. సో మన కుటుంబం కాస్త కొంచెం పెద్ద కుటుంబం. జనసేన ముసుగులో ఎవరో ఒకరు మనం తిట్టాడు, వైకాపోలు తిడతారు. జనసేన అని పేరు పెట్టుకుని
ఆ రంగులు పెట్టుకుని మనని తిడతారు, మనకు ఆవేదన వచ్చి మనం తిడతాం, అంటే మన మధ్య చిచ్చు పెడతాం. లేదంటే భారతీయ జనతా పార్టీ ముసుగులో మనం తిడతారు, లేదంటే మన ముసుగులో వాళ్ళని తిడతారు. అంటే మన మధ్యలో ఐక్యత లేకుండా చేయాలని ప్రయత్నిస్తారు. కానీ మీ అందరూ ఒకటి చెప్తున్నా, ఏది ఏమైనా ఈ 3 పార్టీలు కలిసికట్టుగా ఉంటాయి, కలిసికట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇండియా టుడే కాన్క్లేవ్ గెలిగా మొన్నటిగా, దాని ముందర దానికి వెళ్ళా. అక్కడ వాళ్ళు అడిగారు 29 మీరు కలిసే పోటీ చేస్తున్నారంటే, ఎస్ 29 మేము కలిసే పోటీ చేస్తున్నాం అని చెప్పా. ఆ వీడియో మా పవన్ అన్న చూశారు. అన్న చూసిన తర్వాత నాకు ఫోన్ చేసి, అరే 3 టర్మ్లు అంటే నువ్వు 1 టర్మ్ అంటున్నావు ఏంటినా అన్నాడు. అన్న నేనేదో అక్కడ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పా. 100% 3 కాదు 5 టర్ములు కలిసికట్టుగా పోటీ చేద్దాం, ఆంధ్ర రాష్ట్రాన్ని కలిసికట్టుగా నంబర్ 1 చేద్దాం అని చెప్పాను. ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా అహర్నిశలు కష్టపడుతున్నారు. మనం అడిగిన అన్ని కోరికలు ఆయన తీరుస్తున్నారు. విశాఖకు ప్రైవేటీకరణ చేయొద్దన్నాం, చేయలేదు. విశాఖకి రైల్వే జోన్ మనం ఇచ్చారు. అనంతపూర్కి ఏకంగా ఫైటర్ జెట్లు తయారు చేసే పరిశ్రమలు ఇవ్వండి అంటే ఇచ్చారు. బీపీసీఎల్ రిఫైనరీ ఇవ్వండి అంటే ఇచ్చారు. ఇట్లా అడిగిందంతా ఒక సిస్టమేటిక్గా ఆయన చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు మన ఇంత ఆర్థిక ఇబ్బందులున్నా మనం సంక్షేమ అభివృద్ధి చేయగలుగుతున్నాం అంటే దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా చాలా చాలా ఉంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. 3 పార్టీ కలయిక కేవలం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చాలా అవసరం. ఎందుకంటే రైట్ టైం, రైట్ పర్సన్, రైట్ లీడర్. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మనం నడిపించగలుగుతున్నారు. కనుకనే మనకు సమస్యలు లేకుండా ముందరకెళ్తున్నాం. ఇది దయచేసి ఇక్కడున్న కార్యకర్తలందరినీ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటూ, కలిసికట్టుగా పనిచేద్దాం. నాడు నేడు ఎప్పుడు నా నినాదం ఒకటే, కార్యకర్తనే మా అధినేత. సో మీకు అందుబాటులో ఉంటాం, మీ సమస్యలు పరిష్కరిస్తాం, అహర్నిశలు కష్టపడతామని ఈ సభాముఖంగా మీ అందరు తెలియజేసుకుంటూ 2-3 విషయాలు. ఒకటి, 2019 ముందల ఎవరైతే ఉపాధి హామీ నీరు చెట్టు కింద పని చేశారో, మీరు మీ ఇంట్లో కూర్చుని డబ్బులు రాలేదంటే నాకు తెలీదు స్వామి. ఒక వ్యవస్థ ఉంది పార్టీ ఆఫీసులో, అక్కడ శ్రీకాంత్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. బిల్స్ అని ఇవ్వండి, పెండింగ్లో 5-10% ఉంది, అది యుద్ధ ప్రాతిపదికంగా క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. రెండోది, కేసులు. చాలామంది కేసుల విషయం మర్చిపోతున్నారు. అధికారంలోకి వచ్చా కనుక ఎవరో సెల్యూట్ కొడుతున్నారులే, ఏమవుతుంది అనుకుంటే మళ్ళీ ఇబ్బంది పడతాం. కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వచ్చేగాల ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కేసులు తీస్తారు. ఆ కేసులని దొంగ కేసులు, చేయని నేరాలపైన మన పైన కేసులు పెట్టారు. నా పైన కూడా పెట్టారు స్వామి 23 కేసులు. 23 కేసుల కన్నా ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా? ఇక్కడ ఎవరికైనా ఎన్ని ఉన్నాయబ్బా? ఎన్ని? 23 ఉన్నాయి. 24 అంటే 24 ఉన్నాయంటావు. 23? వెరీ గుడ్. సో ఒక్కరే ఉన్నారు 23 కేసులు. ఎస్సీ/ఎస్టీ కేసు పెట్టారు నా పైన, ఎస్సీ/ఎస్టీ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు, ఏకంగా ట్రాక్టర్ ర్యాష్ డ్రైవింగ్ కేసు కూడా పెట్టారు. ట్రాక్టర్ని ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చా నాకు తెలియదు, ఆ కేసు కూడా పెట్టారు. అంటే ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో పెట్టారు. పార్టీలో ఒక వ్యవస్థను పెట్టాం. పార్టీ ఆఫీస్కి రాండి, అక్కడ ఒక వ్యవస్థ ఉంది, మీకోసం పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మా దగ్గర ఉన్న సమాచారం మేరకు సుమారుగా 3000 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. దాంట్లో 30,000 మంది పేర్లు, యూనిక్ పీపుల్ పేర్లు, 30,000 మంది కార్యకర్తల పేరు ఉంది. 80% ఇప్పటికీ క్లియర్ అయింది, 20% పెండింగ్ ఉంది. దయచేసి నిర్లక్ష్యంగా వివరించదు కేసుల విషయం అని నేను ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అహర్నిశలు కష్టపడదాం, ప్రతి గడప దొక్కుదాం, ప్రతి బూత్ గెలిస్తే నియోజకవర్గం గెలుస్తాం. నేను 91,000 మెజార్టీతో మంగళగిరి గెలిచిన, కానీ 20 బూతుల్లో ఇప్పటికీ నాకు మైనస్ ఉంది. 20 బూతులు సమీక్ష చేసుకున్నా, ఆ 20 బూతులు ఎందుకు మైనస్ వచ్చింది? నాయకత్వమా, మన ప్రవర్తననా, దేనివల్ల ఇబ్బంది పడుతున్నా నేను సమీక్ష చేసుకున్నా. సో 91,000 మెజార్టీ వచ్చినప్పుడే నేను అంత కష్టపడుతుంటే మళ్ళీ మనందరం అంత కష్టపడాలి. ప్రతి బూత్ ఇంపార్టెంట్, ప్రతి ఓట్ ఇంపార్టెంట్. ప్రజల్లో తిరుగుదాం, ప్రజల్లో చైతన్యం తీసుకొద్దాం. అండ్ నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ చివరిగా కోరేది ఒకే ఒక విషయం, అహంకారం వద్దండి. 151 సీట్లు 11 అయిందంటే దానికి కారణం అహంకారం. అహంకారంతో ఎప్పుడైతే వ్యవహరిస్తామో ప్రజలు ఒప్పుకోరు. తప్పు చేసినా ప్రజలు క్షమిస్తారు. తప్పు చేస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి క్షమించండి నేను తప్పు చేశానంటే క్షమిస్తారు. ఒక 2 పనులు తక్కువ చేసినా క్షమిస్తారు. కానీ అహంకారంతో ఎప్పుడైతే మనం వ్యవహరిస్తామో ప్రజలు మనకి ఫుల్ స్టాప్ పెడతారు.
151 అయింది. ఇది మనందరం గుర్తుపెట్టుకుని ప్రజలతో మమేక్యం అవ్వాలి, ప్రజలతో అటాచ్మెంట్ ఉండాలి. ఎమోషనల్ అటాచ్మెంట్ ఏర్పడినప్పుడే మనం గెలవగలుగుతున్నాం. చాలామంది అడిగారు, మంగళగిరి నియోజకవర్గంలో మీకు అంత మెజారిటీ ఎందుకు వచ్చింది? అటాచ్మెంట్ ఏర్పడింది. మంగళగిరి వాళ్ళు ఎవరో ఎప్పుడు కలవాలన్నా, వేరే ఏ పనులున్నా మానేసుకుని మంగళగిరి ప్రజల్ని ఫస్ట్ కలుస్తాం. అన్ని సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు, కానీ కూర్చుంటా వాళ్ళతో మాట్లాడతా, చేయగలిగినంత వరకు వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం. సో అటాచ్మెంట్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మీరు అందరికి ఉందా అటాచ్మెంట్? ఈరోజు బూత్ స్థాయిలో యూనిట్, క్లస్టర్, గ్రామ, మండల, స్టేట్ కమిటీలు వచ్చారు, ఫర్ నియోజకవర్గ కమిటీలు వచ్చారంటే అటాచ్మెంట్ ఉంది కనుక వచ్చారు. కానీ అధికారులు వచ్చినప్పుడు కొంచెం స్పీడ్గా మాట్లాడచ్చు, స్పీడ్గా వివరించవచ్చు. అది చేయొద్దండి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్టే ఆలోచించండి, అట్లనే పనిచేద్దామని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేసుకుంటూ అహర్నిశలు కష్టపడదాం, పార్టీ కోసం పనిచేద్దాం. అంతేకాకుండా ఒక చిన్న విషయం మర్చిపోయాను, కార్యకర్తల ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే క్లస్టర్ యూనిట్ వాళ్ళు ట్రైనింగ్కి వచ్చారు, రక్త పరీక్షలు చేయించాం. ఆ రక్త పరీక్షలు చేసినప్పుడు 75% మంది ఐదర్ షుగర్ ఫ్యాక్టరీ అయ్యారు, లేదంటే సాల్ట్ ఫ్యాక్టరీ అయ్యారు, లేదంటే ఆయిల్ ఫ్యాక్టరీ. ఆయిల్ అంటే కొలెస్ట్రాల్, సాల్ట్ అంటే బీపీ, షుగరు డయాబెటీస్. సో 75% మంది ఏదో రకమైన ఫ్యాక్టరీ అయ్యారు. సో మీ ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి స్వామి. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రక్త పరీక్షలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నా. సిస్టమేటిక్గా పైలట్లు జరుగుతున్నాయి. మీ వివరాలు వచ్చిన తర్వాత డైట్ మారాలా, ఎక్సర్సైజ్ చేయించాలా, అవసరమైతే మందులు కూడా ఉచితంగా అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. కానీ రక్త పరీక్షలు మీరు చేయించుకోవాలి. అదో పెద్ద పంచాయతీగా ఉంది నాకు. మా మంగళగిరిలోనే నాకు సినిమా చూపిస్తున్నారు మా వాళ్ళు. అనామ ఎప్పుడు చేయించుకోలేదు, ఇంజక్షన్ అంటే నాకు భయం. కానీ చేయించుకోవాలి కదా, ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలంటే రక్త పరీక్షలు చాలా చాలా అవసరం. సో మీ సహకారం ఉండాలి. మీ ఆరోగ్యం నా బాధ్యత అనే గౌరవ ముఖ్యమంత్రి గారు, మన జాతీయ అధ్యక్షులు వారు చెప్తాం జరిగింది. సో ఆ కార్యక్రమంలో కూడా మీ సహకారం ఉండాలని ఈ సభాముఖం మీ అందరు తెలియజేసుకుంటున్నాను. చివరిగా కార్యకర్తలందరినీ కలుస్తా, తోపులాట వద్దు. 1 గంట కాదు, 2 గంటలు కాదు, 3 గంటలైనా కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే నేను తిరిగి వెళ్తా. ఏ కార్యక్రమాలు అయితే చేయాలనుకున్నా అన్నీ చేసుకున్నా. దాల్మే సిమెంట్ అయిపోయింది, స్కూల్ సర్ప్రైజ్ విజిట్ అయింది. మన సుధాకర్ యాదవ్ గారిని కూడా వెళ్ళి కలిసాను, ఎందుకంటే వాళ్ళ తల్లిగారు చనిపోయారు. వెళ్ళాను. ఇంకా నాకు వేరే ఏం పని లేదు ఈరోజు. మిమ్మల్ని కలిసిన తర్వాతనే తిరిగి అమరావతికి వెళ్తా. సో కంగారు పడద్దు, తోపులాట వస్తుంది. ఓకేనా? అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహర్ అన్న ఎన్టీఆర్, జోహర్ అన్న ఎన్టీఆర్. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూనా, అందరికీ నమస్కారం.